1972లో జన్మించిన మా నాన్నకు ఇద్దరు కొడుకులు. అన్నయ్య టీచరు, ఈ మధ్యన రిటైర్డ్ అయ్యాను. రామాచలం స్కూల్ ఇండిపెండెంట్గా ఉండి ఈ మధ్యన రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పెద్ద ఒక అక్క ఒక చెల్లె. నాకు ఇద్దరు బాబులు. మేము ఒక వైశ్య కుటుంబంలో జన్మించినప్పుడు మాది కూడా పేద కుటుంబం. వయసులు అంటే అందరూ పోలీసు వాళ్ళు, అధికారులు అంటే ఆ రోజులలో కూడా మామూలుగా పేద కుటుంబం అందరూ ఉంటాం. అయితే ఆ వైశ్య కుటుంబంలో వచ్చినప్పుడు కూడా నాయన కూడా వ్యాపారం చేసుకునేది. నాయన డిసిప్లిన్ కానీ, నాయన పద్ధతి కానీ, ఆయన సంప్రదాయం కానీ అదే మా ఇద్దరికి అలవాటు పడ్డది. ఇవాళ మా నాన్నగారి పేరు మీద ఉత్తమ విశ్వనాథన్ గారు ఆయన చేసిన ఊర్లో పెద్ద మనిషి ఉంటుంది. మేము ఒక పెద్ద కోమటి ఉంటుంది. నాన్న దగ్గరికి ఊళ్ళో పెద్ద బతుకమ్మ పండుగప్పుడు పెద్ద బతుకమ్మని తీసుకొని వచ్చి ఫస్ట్ మాదే సపూర్తో తీసుకొని వచ్చేసి అమ్మల గుడి పెట్టుకుంటాం. అంటే అటువంటి సాంప్రదాయం ఆ పల్లెటూరు వాతావరణంలో పెరిగినాం కాబట్టి పేద కష్టాలు అనేది ఆ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ఈరోజు ఇవాళ పీసీసీ సెక్రటరీగా నిన్ననే నాకు నియామకం ఉత్తర్వులు వచ్చిన కొత్త సత్యనారాయణ గారితో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తింపునిచ్చింది అన్నట్టుగా మనకు ఒక ధ్యేయం. అంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టినోడికి కూడా ఒక నిజమైన కార్యకర్తకు సోనియా గాంధీ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఒక పదవితోటి మనం పేదల కోసం పనిచేయడానికి, సమాజ సేవ చేయడానికి మనము పార్టీలో ఇలా కార్యదర్శి. హలో హలో సార్, మీ పేరు? హలో సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? డెఫినెట్ గా మాట్లాడండి. సార్ ఉన్నారు, చెప్పండి. చెప్పండి భయ్యా, చెప్పండి. ఓకే ఓకే, మాట్లాడండి. నమస్తే అన్న, చెప్పే. జై జై తెలంగాణ అన్న. అన్న ఇప్పుడు తెలంగాణ గురించి మీరు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. ప్రజలంతా ఇలా 4.5 కోట్ల జనాభా తెలంగాణ కోసం 1000 కళ్ళతో చూస్తుంది. మనం వర్షం కోసం కదా, మనం వానదేవుని కోసం మొగుల మీద మనం చూసేసి ఎప్పుడు తెప్పలు వస్తాయి, ఆ వర్షం ఎప్పుడు పడుతుందని మనం ఎట్లా చూస్తామో, ఇలా తెలంగాణ కోసం పుట్టినోడు ప్రతి ఒక్కడు కూడా, చిన్న పిల్లగాడు కూడా ఇలా తెలంగాణ అంటుండు. స్కూల్లో చదివిన పిల్లలు కూడా, ఇప్పుడు మా పిల్లలు కూడా హైదరాబాద్ చదివితే కూడా వాళ్ళకు కూడా ఇలా తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ వచ్చేసింది. అంటే మనము విభజించి మనం కులాలు వేరున్నా, మతాలు వేరున్నా కానీ రాష్ట్రం మాత్రం విడదీసినట్టుగానే ఉంది. ఇప్పుడు ఇలా ఎన్జిఓస్ లో చూడండి, టీచర్లలో చూడండి, డాక్టర్లలో చూడండి, లాయర్లలో చూడండి, ఇలా హైకోర్టుల అడ్వకేట్స్ కూడా ఇలా తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇలా తెలంగాణ అనేది కొద్ది రోజులలోనే, ఇప్పుడు ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకటన ఈ 15 రోజుల ప్రకటన చేయకపోవచ్చు కానీ ఈ జూలై 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ఫస్ట్ వీక్లో తెలంగాణ ప్రకటన వస్తుంది. మనకు హైదరాబాద్తో కూడిన తెలంగాణ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వస్తుంది. మనం అందరం కలిసి తెలంగాణలో సంబరాలు చేసుకుందామన్నా. హలో చెప్పండి, మీ పేరు? చెప్పండి దుర్గాప్రసాద్ గారు. శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మనం రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం ఉన్నదాన్ని ఇవాళ రూపాయి కిలో బియ్యాన్ని ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవాళ పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2 లక్షల ఫీజు ఎనీ హార్ట్ అటాక్ కానీ, క్యాన్సర్ కానీ, ఎనీ యాక్సిడెంటల్ కేసెస్ కానీ, ఎనీ కేసెస్ అయినా కానీ ఇలా కార్పొరేట్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండలేదని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్, ఇలా యశోద హాస్పిటల్ అనుకోండి, అపోలో హాస్పిటల్ అనుకోండి, ఆ హాస్పిటల్లో కూడా మనం పేదోడి ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటాం. బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది ఇలా పెన్షన్లు ఇస్తుంది, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పథకం, ఇవన్నీ చేసుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఇంకేదైనా ఉంటే కూడా ఇలా పెన్షన్ 200 నుంచి ఇలా 1000 రూపాయలు కావాలని అడుగుతారు. మొన్న కూడా ఈ మధ్యనే మందకృష్ణ మాదిగ గారు కూడా వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కొడుతున్నారు. ఎందుకంటే ఇలా బియ్యం కానీ ఇలా వస్తువులు ఏది కొనాలన్నా మార్కెట్లో మనకు రేట్ ఎక్కువ ఉంది. మనకి ఎందుకంటే 20-25 కిలోలతోటి ఒక కుటుంబం బతకాలంటే చాలా కష్టం ఉంది. కాబట్టి ఆ పెన్షన్ కూడా పెంచడానికి గవర్నమెంట్ రెడీగా ఉన్నది. త్వరలో అది కూడా మనం గుడ్ న్యూస్ వినబోతున్నాం.
ఇవాళ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాబ్లం లేదు. ఇక టీచర్ పోస్టులు కూడా డిఎస్సి కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ 25,000 పోస్టులు ఈ మధ్యన కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవన్నీ 100% మనకు తెలంగాణకు ఒకటే కాదు, తెలంగాణ కూడా న్యాయం జరుగుతుంది. ఇవాళ డిఎస్సి పోస్టులు అంటే ఇంతకుముందు సీమాంధ్రకు ఎక్కువ పోయి మన దగ్గర తక్కువచ్చు, ఇప్పుడు అది లేదు. అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది. ఇలా ఎంప్లాయ్మెంట్ కూడా మన వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తుంది, మన 10 జిల్లాలకు ఎందుకు తక్కువ వస్తుంది అనే విధంగానే ఇలా కొట్లాడుతుంది జనం. హలో హలో సార్ చెప్పండి మీ పేరు. చెప్పండి దుర్గాప్రసాద్ గారు, నాకు ఫోన్ చేశారు కదా. దుర్గాప్రసాద్ అన్న నమస్తేనే, చెప్పన్నా. అన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదే సంక్షేమ పథకాలన్నా. ఇప్పుడు 9 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2004 నుంచి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ రోజు వరకు తూచా తప్పకుండా 100% కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేస్తున్నారన్నా. ఇంతకుముందు రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా రోషయ్య గారు కూడా ఏ పథకాన్ని కూడా పక్కన పెట్టేసి వేరే కొత్త పథకాలు పెట్టలేదు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంకా కొత్త పథకాలు చేసిండు. ఇప్పుడు నిన్ననే మీకు తెలుసు అమ్మ హస్తం అని చెప్పేసి ఒక ఆడపిల్ల పుడితే ఆడపిల్లను కూడా ఒక 2,500 రూపాయలు ఇచ్చేసి ఆ 2,500 రూపాయలతోటి వాళ్ళకు కూడా 10 ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఫ్రీగా చదివించడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాళ్ళకి ఎందుకంటే ఇంతకుముందు మన పేద కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే కట్నం ఇవ్వాలి, పెళ్లిళ్ళు చేయాలంటే కష్టమవుతుంది. అటువంటి పెళ్లిళ్ళు చేయాలంటే ఆడబిడ్డ పుట్టిందంటే కొందరు అబార్షన్ చేసుకుంటారు మన మహిళా సోదరిమణులు. ఎందుకంటే అటువంటి పేద కుటుంబాలకు తోడుదోడు వాదోడుగా ఉండడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరి ఆడపిల్లను సంపద్దు, ఆడపిల్లను మనం అజ్జేయాలని చెప్పేసి ఆడపిల్లను తీసుకొని వాళ్ళకు కూడా ఒక అజ్జేయాలని చెప్పేసి ఆడపిల్లల జనాభా రోజు తగ్గుతుంది. ఇవాళ మనకు చూసుకోవాలంటే పురుషుల జనాభా ఎక్కువ ఉంది, మహిళల లేడీస్ జనాభా తక్కువ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలు దొరకడం కష్టమవుతుంది అబ్బాయికి. చాలా సంబంధాలు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మహిళలకు కూడా పాపం మహిళా సోదరమణులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఆడపిల్లలు పుట్టినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ సోనియా గాంధీ గారు కూడా దేశాన్ని పరిపాలిస్తుందని ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నదంటే ఒక దేశాన్ని శాసిస్తున్న మహిళ. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒకటే కాదు, ఇవాళ గీతారెడ్డి గారు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మన మెదక్ జిల్లాలో వీళ్ళంతా మంత్రులు చేస్తున్నారు. వాళ్ళు కూడా మహిళలు అనే దానికి భయం లేదు. ఇప్పుడు ఇవాళ 50% సర్పంచ్ ఎలక్షన్లలో 50% మహిళలకు కోటా పెట్టినాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 50% ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ప్రతి ఒక్క ఊరికి ఇవాళ ఎస్సీల మహిళ వాళ్ళకు సర్పంచ్ అనేది తెలియని వాళ్ళు కూడా ఇవాళ సర్పంచ్ అవుతారు. ఇలా మా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మా లక్ష్మీపల్లి గ్రామం ఎస్సీ మహిళకు వచ్చింది. ఎస్సీ మహిళకు వచ్చినట్టు ఇలా మహిళా సోదరిమణులు మా ఊరికి కొత్త గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయతీకి ఒక మహిళ ఎస్సీ మహిళగా మన సర్పంచ్ అవుతుంది. ఇదంతా మనకు గర్వకారణం. ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి మరి మేము చేసుకున్నాం ప్రభుత్వం తరఫున. హలో నమస్కారం అండి, మీ పేరు? చెప్పండి నరసింహ గారు, చెప్పండి. ఒక కళాకారులు సార్ కూడా మరి సింగర్ నరసింహులు చెబుతామి. బాగున్నావా? బాగున్నావా? నేను కూడా కళాకారులు అంటే నరసింహులు మీకు కూడా తెలుసు అనుకుంటా, మీకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈ కళాకారుల కోసం ఈ హైదరాబాద్ లో తెలంగాణ ధూమ్ధాం పాటలు పాడేటోళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న మా మినిస్టర్ కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ తోటి కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు లెటర్ రాసేసి వీళ్ళ కళాకారులు పేదరికంలో ఉంటున్నారు, వాళ్ళ కళతోటే పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు రాపించినాం. త్వరలోనే వాళ్ళకు అన్న చెప్తాం నరసింహ అన్న నరసింహભાઈ చెప్పే ఒక తెలంగాణ నీకోసం ఒక కళాకారుని కాబట్టి ఒక తెలంగాణ మన నందిని సిద్ధారెడ్డి గారు రాసిన పాట నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ